హలో అండి. ఫైనలీ 'ప్రేయర్ ద ఆర్ట్ ఆఫ్ బిలీవింగ్' బుక్‌లో లాస్ట్ చాప్టర్‌కి చేరుకున్నాము. సో, లాస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి 'ద గ్రేటెస్ట్ ప్రేయర్' అంటే చాలా ఉన్నతమైన ప్రార్థన అని చెప్పుకోవచ్చు. సో, ఇమాజినేషన్ మనందరికీ తెలిసిందే. ఇమాజినేషన్ మన భావన ఏదైతే ఉందో అదే సృష్టికి మూలమని. మరి మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని మనం ముందుగా ఊహించాలి. అండ్ అదే నిజమని విశ్వసించాలి. అప్పుడు అది నిజంగానే మన జీవితంలోకొస్తుంది. మరి మన ఊహ ఎలా ఉండాలండి? అది చాలా డిసిప్లిన్డ్‌గా, చాలా కంట్రోల్డ్‌గా అండ్ ఎంతో నమ్మకంతో మనం ఆ ఇమాజినేషన్ అన్నది చేయాలనమాట. జస్ట్ ఏదో ఊహించుకున్నాం అన్నట్టు కాదు. దానికంటూ కొన్ని స్థితిగతులుంటాయి. ఫస్ట్ థింగ్ కంట్రోల్డ్‌నెస్ ఉండాలి. మనం నిమిషానికొకటి ఊహించుకుంటే కాదు కదా! ఎందుకంటే నిమిషానికొకసారి ఊహించుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే, మనం దేని మీద కూడా దాన్ని అనుభూతి చెందలేము. ఆ అనుభూతి చెందిన ఆ తత్వం ఏదైతే ఉందో అది మనకి మనం గ్రహించలేమనమాట దాన్ని. అండ్ ఎప్పుడైతే మనం ఫోకస్డ్‌గా ఉంటామో, ఒక థాట్ మీద కాన్సంట్రేట్ చేసి పెడతామో అండ్ ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది రియల్‌గా మనం ఫీల్ అవుతామో అప్పుడే కదా మనకి క్రియేషన్ అన్నది క్రియేట్ అవుతుంది. ఇంప్రింట్ మన కాన్షియస్ నుంచి సబ్‌కాన్షియస్‌కి ఇంప్రింట్ అయ్యి సబ్‌కాన్షియస్ నుంచి మనకి బయట రియాలిటీలోకొచ్చేది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక కాలేజ్‌లో చదివే ఒక స్టూడెంట్ గు ని చూసామనుకోండి. ఆ అమ్మాయి ఒక టాప్ ర్యాంక్ సాధించాలి అని అనుకుంటుందనుకోండి. హ్మ్. చదువుకోవడానికి కూర్చున్నప్పుడు నేను నాకు టాప్ ర్యాంక్ కావాలి. కానీ అవుతుందో లేదో, టైం సరిపోదేమో, లేకపోతే నాకు అర్థం కాలేదు, లేకపోతే ఇంకొకటో ఇలాంటివన్నీ అనుకుంటున్నప్పుడు ఏంటంటే, తను ఏదైతే చేయాలనుకుంటుందో ఆ టైం అంతా కూడా ఈ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, ఈ అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ పడిపోతుందనమాట. సో, వాటెవర్ గుడ్ టైమ్ ఈస్ దేర్ దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ టు ఆల్ కైండ్ ఆఫ్ అన్నెసెసరీ థింగ్స్ ఏవైతే అవసరం లేదో వాటి మీదకి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఆ అమ్మాయి చదువు మీద ధ్యాస పెట్టినప్పుడు ఏ విధంగా వాళ్ళు టాప్ ర్యాంక్ అవు టాప్ ర్యాంక్ అనేది సాధించగలుగుతారు. సో, తను నేను టాప్ ర్యాంక్ సాధించాలి అని అనుకున్నప్పుడు తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఒక మెరిట్ స్టూడెంట్‌గా తనని ఊహించుకోవాలి. అండ్ ఈవెన్ ఎగ్జామ్స్ రాసే ముందు కూడా తను ఫస్ట్ ర్యాంక్ సాధించింది అన్నట్టు భావించాలనమాట. భావన ఎలాగా నమ్మకంతో నిజంగా నేను ఈ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే ఎంత హ్యాపీనెస్‌తో ఉంటానో ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అన్నది తను ఆహ్, ఎక్స్‌పీరియన్స్ చేయగలగాలనమాట. అప్పుడు తను ఏమవుతుంది, చాలా తనకి ఎంత గుండె ధైర్యం అనేది పెరిగిపోతుంది. ఆత్మవిశ్వాసంతో తను చదవడం ప్రారంభిస్తుంది. అండ్ చివరికి ఆమె ఫస్ట్ ర్యాంక్ అనేది సాధించగలుగుతుంది. సో, ఇక్కడ మన ఇమాజినేషనే కాదు, మన ఫెయితే కాదు, అది మనం నమ్మిన తర్వాత మనం దాని వైపుల అడుగులు వేసి వీ హ్యావ్ టు ఇట్స్ నాట్ థట్ వి ఇమాజిన్ అండ్ విల్ సిట్. నో. వి ఇమాజిన్, వి ఫీల్ ఇట్స్ ట్రూ అండ్ వి యాక్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్స్ ట్రూ. మనం ఊహించుకుంటాము, అది నిజమని నమ్ముతాము అండ్ మనం చేసే చర్యలు ఏవైతే ఉంటాయో, మన యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా ఉంటాయంటే ఆల్రెడీ అయిపోయిందన్న దాని నుంచే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను, లేదా లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తాననమాట. సో, ఇది మనం అనుకున్న కోరిక ఏదో మనం ఏదైతే కావాలని అనుకుంటున్నామో దాని గురించి మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఇంకొక విషయం మనం తెలుసుకున్నదేంటి, మన మన లోపల ఏదైతే ఉందో అదే మనకి ప్రతిబింబం కదా బయటకి కనిపిస్తుంది. అది వ్యక్తులు అయ్యుండొచ్చు, బయటున్న ప్రపంచంలో ఏదన్నా అయ్యుండొచ్చు. సో, ఇప్పుడు వ్యక్తుల గురించి తీసుకున్నామనుకోండి, ఇతరులు ఎవరైతే ఉన్నారో మన ఊహల ప్రకారమే వాళ్ళని మనం చూస్తూ ఉంటామనమాట. అంటే మనం ఎవరినైనా ఏ విధంగా చూస్తామో వాళ్ళు కూడా అదే విధంగా మారతారు లేదా మనకి కనిపిస్తారు. మన పట్ల వాళ్ళు కూడా అదే విధంగా వ్యవహరిస్తారు. మీకు అర్థమైందా? అంటే మన చూపు మారకపోతే, అంటే మనం వాళ్ళని చూసే విధానం మారకపోతే, వాళ్ళని గురించి మనం అనుకునే ఆ దృక్పథం ఏదైతే ఉందో అది మారకపోతే, వాళ్ళలో మార్పు రావడం సహజం మార్పు రావడం అన్నది ఉండదు. సో, అప్పుడేంటి మళ్ళీ ఇది వరకు మనకున్న మన వాళ్ళ పట్ల మనకున్న అపోహలు ఏవైతే ఉన్నాయో అలాగే వాళ్ళు వర్కౌట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి, ఒక ఉదాహరణ తీసుకున్నామనుకోండి. ఒక రమేష్ అనే వ్యక్తి ఉన్నారు. తన బాస్ అస్సలు తనని గుర్తించరని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ ఏంటంటే తను చాలా పని అన్నది అద్భుతంగా
చే చే చేసే ఒక పర్సన్ అయ్యుండొచ్చు. కానీ తనని తాను తక్కువ చేసుకొని వాళ్ళ బాస్ అసలు తనని పట్టించుకోవట్లేదన్న ధ్యాసలో ఏమవుతుంది? కోపమొస్తుంది, బాధొస్తుంది. ఆ బాధలో నుంచి తను చేసే పని పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. ఎందుకంటే ఎంత చేసి పెట్టినా వీడికి సరిపోదు అనే ఒక ఆలోచన అయ్యుండుండొచ్చు. అండ్ క్రమక్రమంగా ఏంటంటే ఓకే. చేసినా చేయకపోయినా ఏం పెద్ద ఆహ్, తేడా ఏం లేదు కాబట్టి, ఏం డిఫరెంట్ లేదు కాబట్టి నేను చేయడం మానేస్తాను అని అనుకుంటే, తను ఏదైతే ఉన్నారో తనని తాను కోల్పోతున్నారు రమేష్ అనే వ్యక్తి. కానీ ఒకవేళ తను తన పనిని అద్భుతంగా చేస్తున్నానని అండ్ తన బాస్ తనని మెచ్చుకుంటున్నారని అనుకోవడం ఊహించుకుని ప్రారంభించి అండ్ అందులో లివ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది? తన వర్క్ మీద ఎప్పుడూ ఎఫెక్ట్ పడదు. ఫస్ట్ థింగ్. తన పనితనం ఏదైతే ఉందో అది ఎప్పుడు మెరుగుపడుతూనే ఉంటుంది. దానికి తుప్పంటూ పట్టదు. అండ్ ఈయన కూడా తుప్పు పట్టించుకోడు. ఎప్పుడు నేను అద్భుతంగా చేస్తున్నాను, నన్నందరూ మెచ్చుకుంటున్నారన్న దాంట్లో. అది కనుక తను విశ్వసించగలిగితే. కొన్ని రోజుల తర్వాత ఆ బాస్ ఎవరైతే ఉన్నారో ఎవరికండి మంచిగా చేసేది ఎప్పుడోకప్పుడు ఎంత వేరే వాళ్ళని బయాస్డ్‌గా చూసినా కరెక్ట్‌గా చేసేవాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి ఎప్పటికప్పుడు గుర్తింపు అన్నది వస్తుందనమాట. అది ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు. సో, మన మన ఎగ్జాంపుల్‌లో ఈ రమేష్ అనే వ్యక్తికి ఏంటంటే, తను నిజంగానే వేరే వాళ్ళొచ్చి తనని ప్రశంసించొచ్చు. లేదా అతనికి ప్రమోషన్ రావచ్చు. లేదా తన బాస్ గుర్తించకపోతే అతని పైన ఇంకొక బాస్ ఉంటాడు కదా! అతను గుర్తించొచ్చు. ఇది యాక్చువల్‌గా నేను నా లైఫ్‌లో చూసిందనమాట. వన్ ఆఫ్ మై కలీగ్ ఆయన పేరు కూడా రమేషే. ఈవెన్ ఆయన ఇప్పుడున్న ఏదైతే ఉన్నారో అది ఈ ఎగ్జాంపుల్‌కి పర్ఫెక్ట్ అనమాట. బికాజ్ నేను ఆయనను చూసినప్పుడు ఫస్ట్ అనిపిస్తది కదా! మనకు తెలుస్తుంది కదా! ఎవరెవరికి ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఎవరెవరికి గుడ్ నాలెడ్జ్ ఉంది అనేసి. ఆయన ఈ రమేష్ అనే వ్యక్తికి మంచి నాలెడ్జ్ ఉంది. ఇంతకుముందు వచ్చిన కంపెనీ నుంచి ఆయన ఒక పెద్ద పొజిషన్ నుంచి వచ్చారు. బట్ డ్యూ టు హెల్త్ రీజన్స్ హీ సెటిల్డ్ ఇన్ అవర్ కంపెనీ. అండ్ చాలా మంచిగా చేస్తూ ఉండేవాళ్ళు ఈయన. కాకపోతే మా బాస్ ఏంటంటే అతనికి బయాస్‌నెస్ అనమాట. ఎవరైతే వర్క్ బాగా చేస్తారో ఈయన వాళ్ళని ఎక్కువ పట్టించుకోడు. పర్లేదు అన్నీ లాస్ట్ మొమెంట్ వరకు అట్లనే పెట్టి అట్లా సాగదీస్తూ ఉంటాడనమాట. సో, ఈయన చూసాడు. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఏమో వర్క్ చేసినట్టున్నారు సేమ్ కంపెనీలో. సో, ఇన్ ద మిడిల్ ఎప్పుడు ఆయన వదిలేసుకున్నారో నాకు తెలీదు. నేను జాయిన్ అయ్యేటప్పటికి నాకు తెలుసు ఈయనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అనేసి. బట్ ఆయన ఒక చాలా లేజీ పర్సన్ కింద అండ్ మనకి మాటలు ఇచ్చేస్తారు, నీకు అది నేర్పిస్తా బేటా, ఇది నేర్పిస్తా బేటా అనేసి. బట్ నథింగ్. ఆయనే ఏది నేర్చుకోరు. ఆయన పని పట్ల ఆయనకే ధ్యాస ఉండదు. అండ్ ఆయన ఏదైతే మాట ఇస్తారో మాకే కాదు, ఇంకా డిపార్ట్మెంట్స్‌లో ఎవరికైనా అండ్ కంపెనీలో బాస్‌కి కూడా ఎవరు ఆయన మాటని సీరియస్‌గా తీసుకోవడం అన్నది వదిలేశారనమాట. ఈయన చెప్తాడంతే, చెయ్యడు ఇంకా అన్నట్టు. అండ్ వాట్ ఎవర్ హిస్ పొజిషన్ వాస్, ఆయనే ఒక జోకర్‌లా తయారయ్యారు ఎట్ ద ఎండ్. ఓన్లీ బాస్ వస్తారు కదా! నాకు ఈ పని చేసి పెట్టరా ప్లీజ్, దిస్ ఈజ్ వెరీ అర్జెంట్ అనేసి. అప్పుడు మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు మాత్రమే ఇది చేసేస్తే బాస్ థ్యాంక్ యూ అని చెప్తారు కదా! దానికోసం అనమాట. అండ్ సంవత్సరం అంతా లేకపోతే ఉన్న టైం అంతా దే మేక్ ఫూల్స్ అవుట్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్. బట్ నిజంగా ఆ పర్సన్ అలాగా అంటే కాదు. వెరీ నాలెడ్జబుల్ పర్సన్. అండ్ ఆయన తలుచుకుని ఒక డిసిప్లిన్ అన్నది మెయింటైన్ చేస్తే ఓకే, ఇన్ని ఇయర్స్‌లో నీ బాస్ నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా నీ స్కిల్ ఏదైతే ఉందో అది పోయి ఉండేది కాదు యాక్చువల్‌గా. అండ్ ఇప్పుడు బాస్ అనేది ఒక వ్యక్తి మాత్రమే. మనకి కంపెనీలో ఇంకా చాలామంది ఉంటారు మన చుట్టూ. వాళ్ళందరికీ కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా! సో అండ్ సో పర్సన్‌కెళ్ళామా పని అన్నది చాలా ఈజీగా అయిపోతుంది. అది గొప్ప ప్రశంస బాస్ దగ్గర కన్నా. అలాగే మనకి ప్రపంచంలో కూడా అనమాట. మనము మన దృష్టికోణం ఎక్కడుంటుందంటే ఏదో ఒకదాని మీద చూస్తూ ఉంటాం. మిగిలిన వాటిల గురించి మనకు తెలియదు. మనకు అవగాహన అన్నది ఉండదు. అటు పక్కకి మనం చూసి ఉండకపోవచ్చు. సో, ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏదైతే మనం ఆశిస్తున్నామో దానికన్నా మన చుట్టూ ఉన్నది 1000 రెట్లు ఎక్కువై ఉండొచ్చు. కానీ దాని గురించి మనకు తెలీదు. సో, ఈ చిన్న
నాట్ ఈవెన్ 1% దానికేమో మనం మొత్తం ఎఫర్ట్ పెట్టేసి ఆమ్, ఇది నాకు రాలేదు, లేకపోతే నేను తక్కువ అనే భావంతో జీవించడం కన్నా, ఓకే ఫైన్, ఇది అవ్వడం లేదు, కానీ నేను మటుకు నా నా స్టేట్ ఆఫ్ మైండ్లో నేను అద్భుతంగా ఉన్నాను, నా పనితనం చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కళ్ళు దాన్ని గుర్తిస్తున్నారు అంటే నేను ఎప్పుడు కూడా చాలా కాన్ఫిడెన్స్ తోటి, చాలా ఆత్మ స్థైర్యంతో ఉంటాను. ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో, ఒక ఉత్సాహంతో నిండిపోయి ఉంటాను. సో ఈ ఈ కంపెనీ కాకపోవచ్చు, ప్రక్క కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ షైన్ అనేది ఎవరు ఆపలేరు కదా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మబ్బేసింది అనుకోండి, ఆ మబ్బులు అడ్డొస్తూ ఉంటాయి అనేసి కొంచెంసేపు మనకి ఆ వెలుతురు సూర్యరశ్మి అనేది పడదు. కానీ నిజంగా ఆ మబ్బులు అన్నవి ఆ సూర్యుడిని ఆపగలుగుతాయా? కొంతవరకే. అవి పాస్ ఆన్ అయిపోయిన తర్వాత సూర్యుడు యథావిధిగా తన సహజ స్థితిలో ఉంటారు, తన సహజ కాంతిని ప్రసరిస్తూ ఉంటారు, అంతే కదా. సో ఏ విధంగా మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి మన ఆలోచన ప్యాటర్న్స్, మన భావాలు, మన ఆలోచనలు, మనల్ని మనం చూసే దృక్పథం, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు అర్థమై ఉండొచ్చు. మన ఊహలు అన్నవి ఎప్పుడు అంటే మన ఇమాజినేషన్ ఎప్పుడు మన జీవితంపై ఏదో రకంగా ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అది గుడ్డా బ్యాడా అన్నది ఇంకా మన చేతుల్లో ఉన్నదన్నమాట, మన ఆలోచనల చేతుల్లో ఉన్నది. సో మన ఆలోచనలు, మన ఊహలు, మన ఇమాజినేషన్స్ మన జీవితాన్నే మలుస్తాయి. ఏ స్థితిని మీరు అనుభూతి చెందాలని అనుకుంటున్నారో ముందుగా మీలోని ఆ అనుభూతిని మీరు కలిగి ఉండాలన్నమాట. ఒక ఉదాహరణకి, ఒక వ్యాపారి ఉన్నాడు అనుకోండి, తన వ్యాపారం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతూ, అంటే నష్టాల్లో ఉన్నాడు ఈయన. ఆ నష్టాల్లో ఉన్నాడని బాధపడకుండా తన వ్యాపారం చాలా గొప్పగా అభివృద్ధిగా చెందుతుందని ఊహించుకుంటూ ఉంటే ఆయన ఊహ నిజంగా ఆయనకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుందేమో, కొంతకాలానికి ఆయన ఆ వ్యాపారం అనేది వృద్ధి చెందుతుందేమో. ఇది ఎందుకు చెప్తున్నానంటే నార్మల్గా ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. మేము తమిళనాడులో ఉండేవాళ్ళము. అక్కడ చాలా తక్కువ, అంటే ఒక 2 టైర్ సిటీ అలా అంటారు కదా, అలాంటి ప్లేస్లో ఉన్నాం. అక్కడ ఏంటంటే గ్రోసరీ షాప్స్ అనేవి చాలా తక్కువ అనమాట, ఓన్లీ సూపర్ మార్కెట్స్ లాగా ఉంటాయి. సో అక్కడ ఒక గ్రోసరీ స్టోర్ ఉంది. అది ఒక 20-30 సంవత్సరాల నుంచి నడుస్తుంది, అదే ప్లేస్లో నడుస్తుంది. చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయింది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, నాకు అక్కడ చాలా వస్తువులు దొరుకుతాయి అన్నమాట, సూపర్ మార్కెట్ కన్నా నాకు కావాల్సినవి అన్నీ అక్కడ బాగా దొరుకుతాయి. కానీ నేను ఆ షాప్కి వెళ్ళడానికి అస్సలు ప్రిఫర్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే అక్కడ దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడూ నేను ఆయన మొహంలో నవ్వు అన్నది చూసిందే లేదనమాట. ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు. అంకుల్ ఇది ఇవ్వండి అని అంటే దాన్ని తీసి ఇట్లా డెస్క్ మీద పాడేసాడా అన్నట్టు పాడేస్తే, అతను తీరయి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడున్న లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు, ఇది మా చిన్నప్పటి నుంచి ఉందేమా, లైక్ ఈయనింతే అన్నట్టు. కానీ ఆయన అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా షాప్లో ఆ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. అలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. లేదు నేను చిరాగ్గా ఉంటాను, ఇది ఏదైనా ఒక్కొక్కసారి మనకి తెలియక మనం అడుగుతాం కదా, అలాంటి వాటికి కూడా ఆయన విసుక్కునేవాళ్ళు అనమాట, లేకపోతే చాలా ర్యాష్గా సమాధానం చెప్పేవాళ్ళు. సో ఎప్పుడు చూసిన ఒక సాడ్ ఫేస్తోనో యాంగ్రీ ఫేస్తోనో ఉన్నప్పుడు ఏమవుతుంది, అవును నీకు నష్టాల్లో ఉన్నావు, నీ వ్యాపారం నష్టాల్లో ఉంది అంటే ఈ ఉదాహరణ కాదు, బయట నార్మల్గా చెప్తున్నాను, వ్యాపారం నష్టంలో ఉంది, ఆ బాధతోటి ఆ చిరాకుతోటి వచ్చిన కస్టమర్స్ మీద కూడా అది మనం చూపించకపోయినా వాళ్ళకి అర్థమవుతుంది. సో అప్పుడేమవుతుంది, వాళ్ళకి సమ్హౌ ఆ ఎనర్జీస్కి వాళ్ళు మ్యాచ్ అవునప్పుడు వాళ్ళకి వెళ్ళాలని అనిపించదు. దో మీ షాప్ ఏదైతే ఉందో ఫుల్లీ ఎక్విప్డ్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్న సమ్వేర్ డౌన్ ద లైన్ వెళ్ళాలని అనిపించదు. అప్పుడు ఏంటి, మనమే నష్టం చేసుకున్నట్టు కదా అది. సో ఒక మంచిగా ఆలోచించడము లేదా దానికి విరుద్ధంగా ఆలోచించడములో ఉన్న తేడా ఎలా ఉంటుంది అన్నది చెప్తున్నాను. సో ఎవరైతే నష్టాల్లో ఉన్నారని బాధపడుతున్నారో వాళ్ళు ఆ బాధను వదిలేసి
లేదు నేను గొప్పగా అభివృద్ధి చెందుతున్నానని ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుకొని, ఆ ఉత్సాహం నుంచి పని చేయడం మొదలుపెట్టారనుకోండి, ఒక్కొక్క షాప్ ఉంటుంది. అందులో ఏం ఉండవు అసల. చాలా తక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి. బట్ స్టిల్ మనం అక్కడికెళ్ళి తెచ్చుకుంటాం. అది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటూనే ఉంటుంది. ఎవ్రీవన్ విల్ గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఇది చాలా సహజ సిద్ధమైన ఇది. అక్కడ ఉండదు, కానీ వాళ్ళు మంచిగా మాట్లాడతారు, లేకపోతే మంచిగా ట్రీట్ చేస్తారు, లేకపోతే అక్కడికి వెళ్తే చాలా త్వరగా సదిరి పెట్టేస్తారు, లేకపోతే సమ్‌హౌ వి గెట్ అట్రాక్టెడ్ టు సర్టెన్ ప్లేసెస్. అవి ఎందుకు? వాళ్ళ తీరు. వాళ్ళు మన పట్ల ఉండే తీరు వాళ్ళకి. లైక్ వాళ్ళు మన గురించి ఎంత అద్భుతంగా ఆలోచిస్తే మనం వెళ్ళి వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నాము. అండ్ వాళ్ళ పట్ల మనం ఎంత మంచిగా ఆలోచిస్తే వాళ్ళు మనకి అంత మంచిగా ఉంటారు. ఇది రెసిప్రోకల్ అనమాట. ఇప్పుడు మన ఊహలే మన నిజమైన ప్రార్థన అన్నదైతే మనం తెలుసుకున్నాం కదా. సో మన ఊహలోనే మన భవిష్యత్తు ఉంటుంది అన్నది కూడా మనకు అర్థమైంది. అంటే మన అనుభూతులే దేవుని సమక్షంలో మంత్రాల వంటివన్నమాట. మనం ఏ భావనను మోసుకుంటామో, ఆ మోసుకుంటూ తిరుగుతూ ఉంటామో అదే నిజమవుతుంది. ఏ భావనని మనం మోస్తామో, ఏది మోస్తూ అది నిజమనుకుంటామో అదే నిజమవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి. ఒక పర్సన్ ఎవరో తను మంచి ఉద్యోగం పొందుతానని విశ్వసిస్తూ ఉన్నారనుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆల్రెడీ తను సెలెక్ట్ అయిపోయినట్లు ఉంచుకున్నాడు అనుకోండి. తను ఆఫీస్లో పని చేస్తున్నట్లు అనుభూతి చెందారనుకోండి. చివరికి ఆయన ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఇది మళ్ళీ నేను నాకు లింక్ చేసుకుంటాను. నేను ఇప్పుడు వర్క్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో, సో నా పాస్ట్ కంపెనీ నుంచి నేను బయటకు వచ్చేసిన తర్వాత ఆఫర్స్ చెక్ చేయడం మొదలుపెట్టాను అనమాట. తమిళనాడు నుంచి వెన్ ఐ మూవ్ బ్యాక్ టు హైదరాబాద్ ఆఫర్స్లు చూడడం మొదలుపెట్టా. సో ఒక వితిన్ 1 వీక్ నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఆఫర్ వస్తే అప్పటికి నేనేం ప్రిపేర్ అవ్వలేదనమాట. ఎందుకంటే నా పాస్ట్ కంపెనీలో అప్పటి వరకు చాలా ఎక్కడ వర్క్స్ అక్కడ ఉంటాయి కదా. సో నాకు స్కిల్ అప్ అవ్వడానికి, ఈ మధ్యన వచ్చిన లాస్ ఇవన్నీ నాకు నేర్చుకోవడానికి నాకు టైం సరిపోలేదు. నేను ఎక్కడో చాలా వెనకాల పడిపోయాను అన్నదైతే నాకు ఐడియా ఉందన్నమాట. బట్ స్టిల్ ఏదైతే కంపెనీ వచ్చిందో నాకు ఇంటికి కొంచెం దగ్గరగా ఉంది. అండ్ ఆల్ యంగ్ పీపుల్ అండ్ చాలా అంటే ర్యాంకర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఫౌండ్ చేశారనమాట కంపెనీని. మంచి సర్కిల్ ఫామ్ అవుతుంది అన్నది నాకు ఎక్కడో అనిపించింది. సో నాకు ఇంటర్వ్యూ కాల్ కూడా చాలా ఇమీడియట్గా వచ్చిందనమాట. వాళ్ళు ఒక ఎగ్జామ్ ఒక టెస్ట్ ఇచ్చారు. అది నేను రాసేసి సబ్మిట్ చేసిన వెంటనే దే ఆర్ లైక్ ప్లీజ్ కమ్ టుమారో. అంటే ఈరోజు నైట్ సబ్మిట్ చేస్తే ఐ గాట్ ఎ మెయిల్ దట్ ప్లీజ్ రేపు 9 కల్లా మీరు ఇంటర్వ్యూకి రావాలి అనేసి. సో టైం ఎక్కడ నాకు లేదనమాట నేను ప్రిపేర్ అవ్వడానికి. సరే అని వెళ్ళిపోయా. కానీ ఆ వెళ్ళే ముందు అంతా ఎంత చదువుతాను, చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది నాది. అండ్ లా ఇవంతా చాలా చాలా మార్పులు అన్నీ ఉంటాయి. సో నేను పెద్దగా నేను చదవడానికి ప్రయత్నించలేదనమాట. ఓకే ఫైన్, నేను వెళ్తున్నాను, నేను సెలెక్ట్ అవుతాను, నేను కామ్గా ఉంటాను, నేను కామ్ చేసుకుంటూ ఉన్నాను. ఎక్కడో కొంచెం భయంగా అనిపించింది. సో ఐ వాజ్ ట్రైయింగ్ టు కామ్ మై సెల్ఫ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ నాకు తెలిసినయే, కాకపోతే నేను వాటి మీద వర్క్ చేయలేదన్నమాట ఫ్యూ ఇయర్స్లో. పాత కంపెనీ ఏదైతే ఉందో దానికంటూ దాని సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాటిలో మునిగిపోయాము. సో బేసిక్ థింగ్స్ని కూడా నేను చేయలేదు, వాటి మీద వర్క్ చేయలేదు. సో అవన్నీ నాకు తెలిసినవే, ఇదివరకు నేను వర్క్ చేసి ఉన్నాయి, వాటి మీద అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే టైంకి ఏవి గుర్తురాలేదు. ఇంటర్వ్యూ చాలా బ్యాడ్గా వెళ్ళిందనమాట. అండ్ నా ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా కామ్గా తీసుకుంటా ఉంది. అంటే నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కాకపోయినా షీ వాజ్ గివింగ్ మీ టైం, పర్లేదు, యూ కెన్ టేక్ టైం, నువ్వు థింక్ చేసి నువ్వు చెప్పగలుగుతావు, వాట్ ఎవర్ యూ సెడ్ నువ్వు కరెక్టే, సగం వరకు నువ్వు కరెక్టే చెప్పావు, బట్ ఇంకా కేస్ లాస్ ఇంకా ఎగ్జాంపుల్స్తో నువ్వు చెప్పాలి, అలా చెప్తూ ఉన్నారనమాట. సో దో ఇట్ వెంట్ బ్యాడ్, మనకి తెలుస్తుంది కదా మన ఎనర్జీ ఎలా క్యారీ ఆన్ అయింది అది. వాళ్ళు ఏం చెప్పారంటే ఓకే ఫైన్, ఒక పర్సన్తో ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ లెవెల్ మేనేజర్తో ఇంటర్వ్యూ ఉంటుంది, నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయన్నారు. అక్కడ వెయిట్ చేసినప్పుడు కూడా ఒక 2 minutes అయ్యో చాలా చెత్త కింద అయ్యింది, వాళ్ళు ఏమనుకుంటారు అలాంటి భావాలు వచ్చినాయి. కానీ బట్ స్టిల్ ఐ క్యారీడ్ ఆన్ విత్ మై సెల్ఫ్. లేదు, దిస్ ప్లేస్ ఇస్ గుడ్,
సో నేను ఇక్కడే నాకు ఇక్కడ జాబ్ దొరుకుతుంది. నాకు అప్పటికి ఇంకా 2-3 ఆఫర్స్ ఉన్నాయి. నేను ఇంటర్వ్యూస్‌కి వెళ్ళాల్సినవి. బట్ స్టిల్ ఐ ఫెల్ట్ లైక్ లేదు. ఐ వాంట్ టు కంటిన్యూ హియర్. నాకు ఇక్కడ జాబ్ దొరుకుతుంది. దో నాకు తెలుసు కొన్ని తప్పు సమాధానాలు చెప్పానని, లేదా కొన్ని సమాధానాలు అసలు చెప్పలేకపోయానని. బట్ స్టిల్ నాకు ఈ ఆఫర్ అన్నది వస్తుంది అనేసి. అండ్ నేను సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆవిడ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అండ్ షీ ఈజ్ లైక్, యు ఆర్ సెలెక్టెడ్ అండ్ వీ హ్యావ్ టేకెన్ యూ. ఇవి నీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ నువ్వు ఈరోజే లైక్ రేపటికల్లా జాయిన్ అవ్వగలుగుతావా? వాళ్ళకి అర్జెన్సీ ఉంది. బట్ స్టిల్ వాళ్ళు చాలామందిని చూస్తూ ఉన్నారు. దే ఆర్ లైక్, యు ఆర్ సెలెక్టెడ్ విత్ ఇన్ నో టైమ్. నాకే అనిపించింది, ఏంటి ఎంత అంటే ఎక్కడో ఆగిపోయాను. ఒక ఎనర్జీ అనేది గుడ్గా క్యారీ అవ్వలేదు. ఎక్సలెంట్. నేనిచ్చే నా వరకు నేను చూసుకుంటే ఇట్ వాజ్ నాట్ మై బెస్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఎందుకంటే నేను అసలు ప్రిపేర్ అయ్యలేను. ఏదో పెట్టేశాను, అది వచ్చేసింది. నేను వచ్చిన ఆఫర్ని తీసుకుని వెళ్ళిపోయాను. సో నాకే అనిపించింది ఎంత మిరాకులస్గా జరిగింది ఇది అనేసి. సో ఏ విధంగా అయితే మనం అనుకుంటామో అది అవుతుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. మేబీ దీని తర్వాత ఇంకా చాలా మేనిఫెస్ట్ చేసుకోవాలని అనుకుని ఉంటాను. అవి ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాటి మీద నేను అంత దృఢంగా కూర్చుని ఉండకపోయి ఉండొచ్చు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అంత ఫోకస్డ్గా నేను లేకపోయి ఉండొచ్చు అనేసి. సో మన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి మనలోనే ఉంటాయి. మనం బయట నుండి ఏమీ పొందలేం. అన్నీ మనలోనే ఉంటూ ఉంటాయి అన్నమాట. దానికి అనుగుణంగా మన ఆలోచనలు ఉంటే మన జీవితంలో అనుకున్నదంతా జరుగుతుంది. ఇప్పుడు ఒక యువకుడు ఉన్నాడు అనుకోని, తను గొప్ప గాయకుడు అవ్వాలని అనుకుంటున్నాడు. కానీ తను పరిసరాల్లో ఎవరు అతని టాలెంట్ని గుర్తించరు. అతను ప్రసిద్ధ గాయకుడిననే భావనతో జీవిస్తూ ఉంటే, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆయన నిజంగానే పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు కదా. అట్లీస్ట్ ఆ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ అన్నది ఓపెన్ అప్ అయిపోతూ ఉంటుందన్నమాట. మనం ఏ విధంగా మనల్ని మనం అనుకుంటామో ఆ విధంగా ఎలా మారుతామన్న దానికి ఈ ఉదాహరణలన్నీ. అండ్ ఇప్పుడు నేను ఏ విధంగా అనుకుంటున్నానో నా ప్రపంచం అంతా కూడా అలాగే తయారవుతుంది. నా ఊహలే నా భవిష్యత్తు, నా ఆత్మవిశ్వాసమే నా విజయం. ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నమాట. సో ఈ బుక్ అంతా ఒక సారాంశం కింద చెప్పాలి అంటే, మన ఊహలే మన ప్రపంచాన్ని రూపొందిస్తాయి. అండ్ మనం మనలో ఏ స్థితిని మేల్కొల్పుతామో అదే మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది. కాబట్టి మనం కావలసిన జీవితాన్ని మన ఊహలోనే ముందుగా సృష్టించుకుందాం. అండ్ ఏదైతే సృష్టించుకుంటున్నామో దాన్ని విశ్వసిద్దాం. అది నిజమని నమ్ముదాం, దాన్ని నిజాన్ని చేసుకుందాం. ఇదే మన ప్రేయర్. సో మీ అందరికీ ఈ బుక్ అర్థమైంది ఉంటుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ బుక్ చెప్పినప్పుడు నాకు ఒక చెక్ పాయింట్ లాగా అనమాట. నేను ఎక్కడెక్కడ రాంగ్ చేశాను, ఏ విధంగా నేను ఆలోచించి నేను కావాలి అనుకున్న వాటిని నేను సృష్టించుకోలేకపోయాను అన్నది నాకు అర్థమైంది. అండ్ అఫ్కోర్స్ ఏ విధంగా నేను ఉంటే ఏ విధమైన మార్పులు నేను చేసుకుంటే నాకు కావాల్సినవి నేను సృష్టించుకోగలుగుతాను అన్నది కూడా అర్థమైంది. సో మీకు మీ లెర్నింగ్స్ ఉంటాయని నేను భావిస్తున్నాను. బికాస్ ఎవరి లెర్నింగ్స్ వాళ్ళవే కదా. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఐ ఫీల్ థ్యాంక్ఫుల్. ఎందుకంటే మీ ముందుకి తీసుకురావాలి అన్న దానితోనే నేను ఈ బుక్ స్టార్ట్ చేశాను. సో దాని ద్వారా నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి. అండ్ నేను ఎవాల్వ్ అవ్వడానికి కూడా ఇవి ఒక రీజన్ కింద ఉంటాయి ఇప్పుడు. సో థ్యాంక్ యూ. మళ్ళీ మనం ఇంకో బుక్ ద్వారా కలుసుకుందాము. ఆల్ ద బెస్ట్. హ్యాపీ ప్రేయర్ టైం. థ్యాంక్ యూ.